సో ప్రస్తుతం మనతో పాటు బీజేవైఎం నాయకులు యశస్వి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు ప్రజెంట్ మోతీలాల్ గారిని పరామర్శించడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్లతో మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మోతీలాల్ గారిని పరామర్శించడం జరిగింది. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు, ఇది ఈ రోజైనా కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఏంటి? అంటే ఇవాళ 6 రోజులుగా మోతీలాల్ నాయక్ గారు ఇక్కడనే అడ్మిట్ అయి ఉన్నారు. ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ నేత కూడా వచ్చి చూడలేదు. వారి ఆవేదన అదే ఉంది. ఏమనంటే ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన, వీళ్ళు ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ వీళ్ళు చేస్తారు అనుకుని నేను చేసిన, కానీ ఇవాళ నాతో పాటు ప్రతి యువత, తెలంగాణలోని యువతని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దీనికోసం వీళ్ళు చేస్తున్నారు. మేమేమి ఇవాళ అన్నామంటే, మా కాసమన్న కానీ, మా బీజేవైఎం రాష్ట్ర నాయకులు మహేందర్ గారు కానీ మేమన్నామంటే, మీతో పాటు మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాము. మీది దాన్ని ఇట్లా కావద్దు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, మీది విరమించండి, మాతో పాటు మూమెంట్ లో మాతో పాటు ఉండండి అని చెప్పి. కొంతమంది నాయకులు ఏమంటారు అంటే, ప్రతిపక్షాలు వీళ్ళని వాడుకుని వీళ్ళని ఉసిగొలిపి రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు, వీళ్ళని వాడుకుని వాళ్ళు రాజకీయంగా ఇది చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నారు? తెలంగాణ మూమెంట్ లో తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్న యువత కొట్లాడినప్పుడేమో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇది టీఆర్ఎస్ చేసింది, బీజేపీ చేసింది, ఏబీవీపీ వాళ్ళు చేసింది అని చెప్పినారు. తెలంగాణ వచ్చింది. ఆ 10 సంవత్సరాలలో కేసీఆర్ ఏమైతే చేస్తానో అది ఏమి చేయకుండా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అది అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ అదే నిరుద్యోగుల్ని పట్టుకొని ఆశ చూపించి, మేము ఏదైతే Group 1 నోటిఫికేషన్స్ లో 1:100 చేస్తాం, Group 2 Group 3 లో డబుల్ చేస్తాము, తర్వాత Geo 46 కానిస్టేబుల్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో అది రద్దు చేస్తామని బట్టి విక్రమార్క ఎవరైతే ఇవాళ పొజిషన్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నారో వారే చెప్పారు. దాని మీద క్వశ్చన్ చేస్తున్నాము. వాళ్ళందరి యువతకి ఆశ చూపించి వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చారు. మరి ఇప్పుడు అది చేయలేకపోతున్న దాని పక్షాన ఇవాళ మేము వీళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. కానీ ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ విషయం మీద ధర్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కానీ, స్టూడెంట్ లీడర్స్ చాలా మంది. మరి ఈ విషయాన్ని ఎందుకు పక్కన పెడుతున్నట్టు? మరి అన్న, నీట్ విషయంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. ఇమ్మీడియట్ గా సిబిఐకి అప్పగించింది. సిబిఐ ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఏమైతే సాక్ష్యాలు దొరుకుతాయో దాని ప్రకారం చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది. తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే టీఎస్పీఎస్సీ లీక్ అయిందో దాని విషయంలో ఇప్పటి వరకు సిబిఐకి ఏమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఒకటే కాదు, ఓటుకు నోటు దాని గురించి కానీ, ఏవైతే కేసులు లిక్కర్ స్కామ్ గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకో విషయం అన్న, ఇప్పుడు Group 1 ఈ నోటిఫికేషన్స్ ఏదైతే గ్యాప్ ఉందో దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత తొందరగా, ఇంత ఫాస్ట్ గా ఏం తొందర? ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైనా టైం ఉండాలి, ప్రిపరేషన్ కి టైం ఉండాలి. అది లేకుండా తొందరలో చేసి ఎవరికి దీని బెనిఫిట్ ఎవరికి చెందుతుందని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.